చేసేటప్పుడు ఈ మాట చెప్తున్నా. సాతాను గురించి కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, ప్రాపర్ జ్ఞానం కలిగి ఉండాలి సాతాను గురించి. సాతాను పేరు ఎత్తని చాలా సంఘాలు ఉన్నాయి పిల్లలు. ఎవరైనా వచ్చి బయట నుంచి ప్రీచ్ చేసే వాళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు. మీకు తెలుసా, సాతాన్ అనే పేరు ఇక్కడ ఎత్తుకొద్దండి. కొన్ని సంఘాలు హల్లెలూయా అనే పేరు కూడా ఎత్తుకొద్దని అంటారు, హల్లెలూయా అని కూడా చెప్పొద్దని. కొన్ని సంఘాల్లో సాతాన్ అని కానీ అటువంటి ఏది కూడా మీరు మాట్లాడకూడదు. ఇక్కడ కేవలము మంచి సమరుడు గురించి అట్లా టైప్లోనే ఉండాలి, ఏది డాక్టరినల్లీ మాట్లాడకూడదు. చాలా సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాల్లో అసలుకి పాపం బిడ్డలకి తెలియదు అసలుకి సాతాన్ అనేవాడు ఉన్నాడు, ఉన్నా కూడా వాడు ఏం చేస్తాడు, ఏదో ఉన్నాడు అని తెలుసు కానీ కష్టాలు పెడతాడని. కానీ వాడి గురించి డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ లేదనుకో, మనం బంధించేది వాడు మనల్ని బంధించి పెట్టేస్తాడు. ఇది జరుగుతుంది. ఇది అనేక మంది యేసుప్రభు టైంలోనే బంధించి పెట్టేవాడు వాడు. ఎవరిని? యూదుల్ని. ఒకసారి యేసుప్రభు అంటాడు, అబ్రహాము సంతానం ఈమె. నేను ఆ వాక్యం కూడా చదవాలి మీకు. వాళ్ళకి అర్థమే కాలే ఎందుకు ఈమె ఇట్లా ఉంది పరిస్థితి అని. సో అందుకనే మీరు నేను ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో మీరు చూస్తే, నేను వింటారా, మీరు వినా జాగ్రత్తగా. కొత్త నిబంధనలో చూస్తే పౌలు సంఘానికి ఏం చెప్తాడంటే, వాడి తంత్రాలను మీరు తెలుసుకోకుండా ఉండకండి. ముఖ్యంగా ఎందుకంటే ఆ సంఘంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వింటున్నారా, వ్యభిచారము, లేకుంటే కొట్లాడుకోవడము, కొట్టుకోవడము, లైక్ పార్టీజము, నేను పౌలు వాన్ అపోలో వాడిని, లేకుంటే కేఫా వాడిని అని కొంతమంది, లేకుంటే ఆ యొక్క సంఘంలో వ్యభిచారం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా కొంతమంది. సో రకరకాల సమస్యలు ఉన్న సంఘంలో ఏమంటాడంటే పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 వాని యొక్క తంత్రములను చెబుతారు. ఎవరన్నా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 చూసారా, తంత్రములను సాతాను తంత్రం మనం ఎరుగని వారం కాము. అంటే మనం ఎరిగి ఉండాలా, ఒక చర్చిలోకి ఎరిగి ఉండాలా. అమ్మ అర్థమవుతుందా? ఒక చర్చిలో తెలుసుకుని ఉండాలా, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏమని జరుగుతుంది, అవన్నీ మనకు తంత్రాలు వాడేవి. ఆ సంఘం గురించి రాస్తూ పౌలు అంటాడు. సో మనకు తంత్రాల గురించి తెలియదు అనుకో, మోసపోయేది మన పిల్లల గురించి, కుటుంబం గురించి. అర్థమైందా? ఈమె డబ్బు ప్రతి విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే ఎందుకు తంత్రాలు తెలియకుండా ఉండాలని చెప్తున్నాడు, తెలియకుండా ఉండకూడదని. సాతాను చాలా కుయుక్తి గలవాడు, వాడు చాలా ప్లాన్గా నడిచేవాడు. వాడు ఎప్పుడు కూడా బయట రాలని కోరుకోడు. మీరు పాత నిబంధనలో చూడండి, వాడు ఎప్పుడు బయట పడనే లేదు. ఒక యోబు విషయంలో అక్కడక్కడ మీరు చూస్తారు, కానీ వాడు వెనకలుడి నడిపించేవాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా మీరు చూసినప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత బయట పెట్టడం మొదలుపెట్టాడు వాడిని. లాస్ట్ వీక్ నేను చూపించాను మీకు. ఏ రోగం వచ్చినా వాళ్ళు ఏదో రోగం పేరు చెప్పి, ఇప్పుడు కూడా అదే అనుకోండి ప్రపంచంలో ఉండేది. యేసుప్రభు అంటాడు, ఇది చాంద్ర రోగం కాదరా, నేను చూపిస్తాను ఏందని చెప్పి దురాత్మను తీసేసినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆరోగ్యం పొందుకున్నాడు. గెరాసేనీల దేశంలో పోయి ఆ ఊరికి చూపించాడు ఆయన, ఇది అది కాదు. నేను నిన్న వారం చెప్పాను మీకు, గ్రేట్ ప్లాన్ ఉండింది ఆ వ్యక్తి కోసము, సువార్త చెప్పాలని. దెక్కపోలి ప్రాంతంలో అనేక ఆత్మలు జయించిన వ్యక్తి అతను. అయితే సాతాను బంధించి ఉంచడం వలన ఆ గొప్ప సేవకుడు శ్మశాన వాటికలో ఉన్నాడు, బట్టలు వేసుకోకుండా తిరిగేవాడు. ఎందుకు ఈ విషయాలు రాయించాడు బైబిల్లో, ఎందుకు ప్రభు ఆయన డెలివరీ చేశాడంటే, మీరు నేను ఈరోజు జ్ఞాపకం పెట్టుకోలేపులారా. ఎవరైనా మన ఇళ్లలో దేవుని దగ్గర రాకుండా ఉన్నారంటే, అమ్మ వింటున్నారు కదా, ప్రార్థనా జీవితం లేకుండా ఉన్నారంటే, లేకుంటే ఇంకా ఏదన్నా విపరీత పరిస్థితి ఇంట్లో ఉందంటే, సంఘంలో ఉందన్న, మీరు నేను డెఫినెట్గా దాని గురించి ప్రార్థించే వాళ్ళగా ఉండాలి పిల్లలు. మామూలేలే, ఆయనకు అదేలే అలవాట్లే, ఆయన అట్లా వాడేలే, మామూలేలే అని ఉండకూడదు పిల్లలు. మీరు నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలా. వాడు యేసుప్రభునే దారి తప్పాలనుకున్నవాడు, పేతురునే దారి తప్పాలని బైబిల్లో మీరు పౌలునే దారి తప్పించాలని అనుకున్నవాడు వాడు. సో అందుకనే మీరు నేను అజ్ఞానులుగా ఉండకూడదు. వాడు బిహైండ్ ద స్క్రీన్ ఉంటాడు ఎప్పుడు. ఈరోజు ప్రపంచంలో మ్యాక్సిమం రోగాల వెనకాల వాడే ఉండేది.
సో అందుకనే ప్రార్థనా పరుడుగా ఉండాలని చెప్పి బైబిల్ మనం కోరుకునేది. ప్రార్థనా పరులు ఎందుకంటే ప్రార్థన ద్వారా మనము సాతాను యొక్క క్రియని లయం చేస్తాం, బంధిస్తాం కాబట్టి. సో అందుకే మీరు నేను జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో, వాని యొక్క తంత్రాల విషయంలో. ఓకే, నిన్న వారం మనము కొద్దిగా నేను ఆర్జిన్ గురించి మనం నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడు నిన్న వారం చూసుకున్నాం కదా. యెషయా గ్రంథం 14:12 ప్రకారము వాడు ఏమంట, మార్నింగ్ స్టార్ అని రాయబడింది ఇంగ్లీష్లో. తేజో నక్షత్రమా, వేకువ చుక్క కదా. ఎవరైనా 14:12 జస్ట్ వాడిని ఇంట్రడక్షన్ చూడండి. 14:12 యెషయా గ్రంథం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చూసారా ఎక్కడ ఉండేవాడు చూడండి పిల్లరా. వాని యొక్క అందం గురించి చూస్తే మీరు ప్రకటన గ్రంథము 21వ చాప్టరు 21 చాప్టర్ చదివితే ఆడ నేను చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో అక్కడ వాడిన రత్నాలు, అక్కడ వాడిన మాణిక్యాలు ఆ యొక్క స్వర్గాన్ని అలంకరించేదానికి, దేవుడు ఆ గోడలను అలంకరించేదానికి, ఆ యొక్క సింహాసనాన్ని అలంకరించేదానికి, దేవుని యొక్క సింహాసనాన్ని అలంకరించేదానికి, ఆ యొక్క 12 ద్వారాలను అలంకరించేదానికి ఏ మెటీరియల్ వాడారో వీడికి అవే మెటీరియల్ వాడి పుట్టించాడు, దేవుడు సృష్టించాడు. మీరు మికాయల్ గురించి గాబ్రియల్ గురించి ఇంత డెకరేషన్ చూడరు. చదవండి హెజ్కేలు గ్రంథము 28:16 నుంచి ఎవరన్నా. హెజ్కేలు గ్రంథం 28:16 నుంచి చదువుతారు ఎవరన్నా. అయితే ఇప్పుడు చూసి యెషయా గ్రంథము 14 12 చదివారు కదమ్మా. 13 నుంచి చదువు నైనా. ఆయన యొక్క చదవండి అది. ఆయన చూడండి ఎట్లా దేవుడు సృష్టించాడు. మాణిక్యము, చూస్తే పిల్లరా మరి ఇటువంటి గంభీరమైన వ్యక్తి పిల్లరా. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను మీకు. ఎంత వీడు దూతల్నే 1/3 దూతల్ని అమ్మా 3 భాగాలు దూతల్లో, బైబిల్ ప్రకారం 3 భాగాలు దూతలు మనం చూస్తాం. అక్కడ ఒక భాగం దూతలే వీడిని వెంబడించారంటే నాకు ఎప్పుడు కూడా ఈ వాక్యం నేను మెడిటేట్ చేసేటప్పుడు, ప్రిపేర్ అవుతాడు, నాకు ఆశ్చర్యమేస్తుంది. దేవుణ్ణే కాదని దేవుడిని చూస్తున్నారు దూతలంతా కదా, వాళ్ళందరూ చూస్తున్నారు. అంత సృష్టికర్తకు దేవుణ్ణి, ఇంత సృష్టించిన దేవుణ్ణి ఎదుట ఈ యొక్క గుంపు ఒక భాగమే నువ్వు మాకు కావాలా, నీతో వస్తానని చెప్పేశారు. చూడండి ఎటువంటి వ్యక్తి ఎంత ఆకర్షణీయంగా దేవుడు సృష్టించాడు. మనం బైబిల్లో మనం హెజ్కేలు గ్రంథం చూసినప్పుడు అంత అట్రాక్టివ్ ఫిగర్ ప్లేయర్ వీడు, అంత ఆకర్షణీయమైన వ్యక్తి, అంత ఇది. అది తన ఆర్జిన్ అక్కడ ఎండేది అనమాట. ఓకేనా. సో ఆ తర్వాత మనం చూస్తున్నాము, ఆల్రెడీ చదువుకున్న నిన్న వారం, అక్కడ నుంచి తొలగించబడింది. ఏం డిజైరో మళ్ళీ నేను చదువుతాను. వాడి డిజైర్ ఏం పుట్టిందో మీకు తెలుసు. వాడు దేవుళ్ళ పూజింపబడాలని డిజైర్ ప్లేయర్. ఓకే. సో ఆ తర్వాత మీరు చూస్తే అక్కడ నుంచి తీసివేయబడిన తర్వాత ఆ యొక్క మొత్తం వాడు సాతానుగా మారాడు. వాడు యాక్చువల్ లూసిఫర్గా ఉండేవాడు, గొప్ప దూత, ప్రధాన దూతల్లో ఒక దూత. తనతో పాటు వచ్చిన ఇక 1/3 ఏంజల్స్ అందరూ కూడా ఇప్పుడు డిమోనిక్ స్పిరిట్స్గా మారాడు, ఈవిల్ స్పిరిట్స్గా మారారు. మారి ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ప్రకారము చూస్తే ఏంగా తయారయ్యారు వాళ్ళు. ఒక గవర్నమెంట్ సెటప్ని మనం చూస్తాం. అక్కడ కూర్చొనైనా ఒక గవర్నమెంట్ సెటప్ని అక్కడ చూస్తాం మనము. చూడండి, ఆయన చదువుతారు ఎవరైనా. చూసారు పిల్లరా ఎంత ప్రాపర్గా వాడు సెటప్ చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? రివెంజ్ తీసుకోవాలి. 2 కోరికలు ఉన్నాయి వానికి. ఒకటి పగ తీర్చుకోవాలా. ఎవరితో? దేవునితోనే.
చూడండి, ఇంత జరిగినా అందుకే వాడిని సాతాను, సర్పంతో పోల్చడం జరిగింది. సాతాను అని పిలిచి ఆల్రెడీ వాని కొరకు వానికి భవిష్యత్తు దేవుడు రాసేసాడు కదా. ఎందుకంటే అంత నీచమైన వాడు. ఇప్పుడు కూడా వాడి కోరిక ఏంటంటే రెవెన్యూ తీసుకోలేను, పగ తీర్చుకోవాలా. ఎవరితో? దేవునితో పగ తీర్చుకోవాలి. సరే, దేవునితో పగ తీర్చుకోలేడు. ఎందుకు పగ తీర్చుకోలేడు? వాడికి తెలుసు దేవుడు ఎవరో, భస్మం చేయగల దేవుడు. సో అందుకనే దేవునితో రెవెన్యూ తీసుకోవాలంటే ఏం చేయాలా? మిమ్మల్ని నన్ను పీడించాలి. ఒకేసి క్రైస్తవుల మధ్య ఒక సెక్ట్ ఏమంటారంటే, అక్కడి నుంచి పడేసి దేవుడు ఈ భూమి మీద పంపించాడు, వాడిని భూమి మీద పడేసాడు, అక్కడి నుంచి తీసేసి. లాస్ట్ వీక్ చెప్పాను నేను. ఎందుకంటే ఆ వాక్యాన్ని బట్టి, ఏ వాక్యాన్ని బట్టి? సాతాను యుగ దేవత అనే వాక్యాన్ని బట్టి, 2 కొరింథీ 4:4 ప్రకారం దాన్ని బట్టి దేవుడే ఇక్కడ పెట్టినట్లుగా అనుకుంటారు. నో, అది కానే కాదు పిల్లరా. సాతాను యుగ దేవతగా దేవుడు పెట్టలా. ఈ యొక్క యుగాన్ని, ఈ యొక్క లోకాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? మీకు నాకు బాధ. ఆదాముకి ఇచ్చాడు. ఆమె ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఆదాము చేతిలో సమస్తాన్ని పెట్టాడు. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది వసపడి రాజ్యం చేయమని చెప్పాడు పిల్లరా. ఓకే, అదే సమయంలో మీరు చూసినట్లయితే సాతాను ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు పిల్లరా. ఎందుకంటే వీని కోరిక పరిపాలించాలని, వీడి కోరిక దేవుడితో సమానం కూర్చోవాలని, వీడు పూజింపబడాలని వీని కోరిక. కానీ వీడి కళ్ళెదుటనే దేవుడు ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. అన్నీ ఇవ్వడం జరిగింది. వాడి కళ్ళెదురుగా దేవుడు అంటున్నాడు, మనం కీర్తన 8:4 చదువుకున్నప్పుడు, సమస్తాన్ని మనిషి యొక్క పాదాల కింద పెట్టి దేవుడి కంటే కొంచెం తక్కువడిగా మనిషిని దేవుడు సృష్టించాడు, నెక్స్ట్ టు గాడ్. సో వీనికి అర్థమైపోయింది, నా యొక్క కోరికలు నెరవేర్చుకోవాలి అంటే మొదటిది దేవుని నేను రివెంజ్ తీసుకోవాలి, దేవుణ్ణి పీడించాలి. వాడికి అర్థమైంది మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే, జకరియా 8:4 ప్రకారం తన కనుపాపతో సమానంగా మనల్ని ప్రేమిస్తాడు ఆయన. ఆ తర్వాత ఆదాం దగ్గర రావడము, మాట్లాడడము, వారి మధ్య ఇవన్నీ చూసిన తర్వాత వాడు అన్నాడు, ఎటు తిరిగి దేవుణ్ణి నేను బాధ పెట్టాలంటే ఎవరిని పట్టుకోవాలా? మనిషిని పట్టుకోవాలి. సో ఆ విధంగా వాని చేతిలోకి వెళ్ళింది పిల్లలు. ఏది? ఈ యొక్క యుగదేవతగా మార్చింది ఎవరు? సాతాన్ని. మనిషి పిల్లలు. అర్థమైందా? మనిషి వలన ఆ పరిస్థితి వచ్చినది. రోమిల రాసిన పత్రిక 5:12 ప్రకారము ఒక మనిషి చేసిన పాపం వలన వానికి సమస్త అధికారము వచ్చింది. ఓకేనా? సో ఈరోజు కూడా వాళ్ళ యొక్క కోరిక ఏమంటే రివెంజ్ తీసుకోవాలా దేవునితో. అందుకనే మనిషిని పీడిస్తాడు. అందుకనే వాడు మనిషిని వశపరుచుకున్న తర్వాత రోగాన్ని, మరణాన్ని తెచ్చినాడు. సో బిబ్లికలీ మీరు చూసినట్లయితే రోగము దేవుని చిత్తం కాదు, రోగము దేవుని చిత్తం కాదు, మరణం కూడా దేవుని చిత్తం కాదు. దేవుడు ఎప్పుడు కోరుకోలే, దేవుని ప్లాన్లో లేదు మరణం అనేది. అందుకే లాస్ట్లో మరణం లేకుండా చేస్తాడు దేవుడు, రోగం లేకుండా చేస్తాడు. ఓకే, నిన్న వారం మనం ఈ వరకు దాదాపు చూసుకున్నామని. ఇప్పుడు వాని యొక్క 2 ప్లాన్స్ ఉన్నాయి పిల్లలు. ఒకటి రెవెన్యూ తీసుకోవాలా, వాడిని దేవునితో ఉండే పగ. ఇంకో ప్లాన్, రెండు విషయాలు వాడితో అనుక్షణం మన జీవితాల్లో వాడు చేసేది ఏమంటే, ముఖ్యంగా క్రైస్తవులుగా, మనుషులు అందరితో అనుకోండి, ముఖ్యంగా క్రైస్తవులతో వాడు ఉండే ఒక ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే, వాడు చేసే సమస్య ఏమంటే, మిమ్మల్ని నన్ను దేవుని ఎదుట అనుక్షణం అక్యూజ్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడమ్మా కదా? యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 6-7 చదువుతారు ఎవరన్నా? 1వ అధ్యాయం 6-7, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 అటు చూపిస్తాను మీకు రెఫరెన్సెస్. చూసారా పిల్లరా? ఆ తర్వాత ప్రకటన గ్రంథం 12:10 యోబు గురించి మళ్ళీ మీరు చదివితే యోబుని అక్యూజ్ చేస్తాడు వాడు. ఊరికైనా నీకు భక్తిగా ఉన్నాడా, నువ్వు అన్నీ ఇచ్చినావు కాబట్టే భక్తిగా ఉన్నాడని. సో ఇది మొదటి గుణం. 12:10 చదువు సార్.
చూసారా? వాని పని ఏంటి ఇప్పుడు? మీరు ఈవెన్ యోబు మీద కూడా నేరం మోపాడు అక్కడ, మనం బైబిల్లో చదివితే అక్కడ. ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథంలో మీ గురించి నా గురించి ఎప్పుడు నేరం మోపే అలవాటు అనుకుంది. అయితే అక్కడ నేరం మోపుతాడని పెద్ద సమస్య ఏంలే మనకి, ఎందుకంటే అక్కడ రక్తం ఉంది, అక్కడ యేసుప్రభు ఉన్నాడు మన ప్రధాన యాజకుడు. కానీ వాడు అంతటితో విడిచిపెట్టాడు. ఇక్కడ వాడు సక్సెస్ఫుల్ అవుతానంటారు. వానికి బాగా తెలుసు, నేను క్రైస్తవుల్ని అక్యూజ్ చేస్తే, తెలుగులో ఏమంటారు అక్యూజ్, దూషిస్తే, దూషణ చేస్తే వీరి ఆత్మలు చల్లగైపోతాయి, వీళ్ళ దేవుని ప్లాన్ని నెరవేర్చలేరు. ఆ విధంగా దేవునితో రివెంజ్ తీసుకొచ్చాను. సో దయతో వినండి ఈ మాట. నేను బ్రదర్ వెళ్ళిపోయాను, కానీ వీళ్ళ ఫ్రెండ్ వచ్చినాను నేను సిస్టర్ వాళ్ళు కూడా చెప్పాను. నేను మూర్తి బ్రదర్ ఫ్రెండ్, పాస్టర్ కొడుకు ఆయన, నాతో కూర్చుని సేపు చాలా వాక్యాలు చెప్తున్నాడు. నేహమ్మే ఆయన పేరు. చాలాసేపు మేము మాట్లాడాం, గంటన్నర సేపు. నాకే అనిపించింది బ్రహ్మాండం, చాలా వాక్యం చేసి మాట్లాడుతున్నాడు, ఇవి చాలా చెప్తున్నాడు. లాస్ట్లో నాకు పోయేటప్పుడు, బ్రదర్ ఒక విషయం మీకు అడగాలన్నాడు ఆయన. ఏం బ్రదర్ అంటే, ఇన్ని వాక్యాలు నేను తెలుసు కదా నాకు, నేను కూడా అంటాను మీకు బాగా వాక్యం తెలిసే, మీరు మినిస్ట్రీ చేస్తారా లేదంటే అని నాకు అన్నాడు. లాస్ట్లో ఒక ప్రశ్న నాకు అడగాల మీకు. నాకు ఇంత తెలుసు, నేను అనుక్షణము కోరుకుంటా ఉంటా దేవుని గురించి చెప్పాలా. నేను ఒక పాస్టర్ కొడుకుని, నేను వాళ్ళ తాత పాస్టర్, వాళ్ళ తాత కూడా పాస్టర్, అంటే మంచి ఫ్యామిలీ, ఉరవకొండలో వాళ్ళ సంఘం ఉంది. నాతోనే ఎప్పుడు నిలబడదామన్నా నాకు తెలుసు చెప్పేదేమో, నాకు తెలుసు ఏం చెప్పాలో, నాకు అంతా ఉంది, కానీ చెప్పలేకపోతాను. నేను చెప్పాలంటే భయం వేస్తుంది, చెప్పాలని నిరుత్సాహం వస్తుంది. నాకు అన్నీ తెలుసు. ఎందుకు సార్ అట్లా? 2 కారణాలు నాకు. ఎందుకు చెప్పండి, నేను చెప్తే 2 కారణాలు. ఎందుకు మీకు చెప్తాను. ఎందుకు ఒక వ్యక్తి ప్రభు గురించి ధైర్యంగా చెప్పలే అంటే, ధైర్యంగా ఉండలేడు భూమి మీద అంటే 2 కారణాలు. ఒకటి, నువ్వు చెప్పకపోవడానికి కారణం నీకు వాక్యం తెలియదు. అదే కదా మనకు ఇప్పుడు జ్ఞానం లేకుంటే, వాక్యం తెలియకుండా ఏం చెప్తాం మనం? అందుకనే టైం స్పెండ్ చేయాలి. ఆయన చెప్పాడు నాకైతే వాక్యం తెలుసు, నేను చెప్పాను నీ కేసులో అది కాదు. రెండవది, అనుక్షణము నువ్వు పాపివని నిన్ను అక్యూజ్ చేయడం. ఆ మాట చెప్తూనే ఆయన అన్నాడు, కరెక్ట్ చెప్పారు సార్, నేను ఎప్పుడు నేను అయోగ్యుడిగా, పాపిగా, నాకు ఆ శబ్దం వస్తుంది. నాకు నువ్వు సరిగా లేవు, నువ్వు మంచోడు కాదు, నీ దేవుడు ప్రేమించడు, దేవుడు నీకు సహాయం చేయలేదు, నువ్వు దేవుళ్ళు లేవు. నేను ఎప్పుడు ఈ వాక్యం వినని చాలా బాధపడేతాను. ఎందుకంటే నేను చెప్తే ఎందుకు సరికి అట్లా అనిపిస్తాను. అది నువ్వు ప్రాపర్టీ పని చేస్తాను, బ్రదర్తో పాటు ప్రాపర్టీస్ పని చేస్తాను. డెఫినెట్లీ ప్రాపర్టీ పని చేస్తావు, నువ్వు మాట్లాడుతుంటాయి మీకు, వాడు దాన్ని పట్టుకుంటాడు కదా. నువ్వు సేవ చేయాలంటే ఇప్పుడు ఒకవేళ ప్రొఫెషన్ అయినా మార్చుండేది, వ్యాపారం లేదు, ఆ ప్రొఫెషన్ మంచిగా ఉంది, నేను దాంట్లో తప్పు చేయడం లేదంటే, నువ్వు చేస్తానే తప్పుకి నీకు అనిపిస్తానే దానికి ఒకటే విరుగుడు. అదేంటంటే, నువ్వు ఏమై ఉన్నావు యేసు ప్రభులో అనుక్షణము నువ్వు చెప్పాలని. నేను మీకు కూడా చెప్పాను, ఈరోజు చాలామంది తమకున్న పిలుపుని నెరవేర్చుకోలేకపోవడానికి కారణం, వారి మీద ఉన్న అభిషేకం రిలీజ్ కాకపోవడానికి కారణం, ఈవెన్ మీలో ఉన్న పరిశుద్ధాత్మ వరాల్ని రిలీజ్ కాకుండా ఉండడానికి కారణం దేవుడు కాదు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు స్వర్గంలో చాలా ఏడుస్తాము, కన్నీళ్ళు తుడుస్తారని బైబిల్ చెప్తుంది. దేవుడు మనకి ఏం కన్నీళ్ళు చేస్తా తుడిసేది? ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేయలేకపోతానమే. అది నేను చెప్తున్నా మీకు, మీరు ఆరోగ్యంలో ఉండాలన్నా, మీ స్పిరిట్ మ్యాన్ పరిశుద్ధాత్మతో అనుక్షణము కనెక్టివిటీలో ఉండాలన్నా, నువ్వు కరెక్ట్గా సక్సెస్ఫుల్ కావాలంటే నైనా నువ్వు అనుక్షణము యేసు ప్రభు మరణము ద్వారా నీకు ఏం జరిగిందో దాన్ని నువ్వు ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలా, దాన్ని నువ్వు చెప్తా ఉండాలి. అందుకే జాషువాతో యేసు ప్రభు దేవుడు అన్నాడు, నువ్వు సక్సెస్ఫుల్ కావాలి అంటే, నీ మార్గంలో నువ్వు ప్రాస్పరస్ కావాలి అంటే, నువ్వు నోరు బంద్ చేసుకుంటే సరిపోతుంది మినిస్ట్రీ. మా ఇంటానారా వాడే నిన్ను అక్యూజ్ చేస్తాడు. అదే ఇప్పుడు నువ్వు సరిగా పాడలేవు, లేదంటే స్తుతించలేవు, నీకు అనుక్షణము నువ్వు డల్ అయిపోదానికి కారణము యేసుప్రభు కాదు, దేవుడు నిన్ను ప్రేమించుకోవడం కాదు. నువ్వు నోరు తెరచి నువ్వు నీతిమంతుడవని, నువ్వు పరిశుద్ధుడవని, నువ్వు యోగ్యుడవని, బైబిల్ ప్రకారము నువ్వు ఏమై ఉన్నావో
సి యొక్క సర్వాంగ కవచం కూడా అదే పిల్లలు. ఆర్మర్ ఆఫ్ గాడ్ ఏంటి? ఇదే. అది లేకుంటే ఏమైందంట, నువ్వు నిలబడలేవు దేవుని ఎదుట, సాతాను ఎదుట నువ్వు నిలబడలేవు. ఎఫెసీయుల రాసిన మీద 6లో మనం చూస్తున్నాం, సర్వాంగ కవచం ధరించుకొని ఆత్మ ఖడ్గాన్ని మీరు వాడండి, అప్పుడే మీరు వాని ఎదుట నిలబడతారు. నువ్వు రక్షణ పొందుకున్నావని, నువ్వు నీతిమంతుడు అని, రక్తంతో కడగబడ్డావని, నీ మీద ఏ పాపం లేదని, నువ్వు నూతన సృష్టివని నువ్వు ఎప్పుడైతే కన్ఫెస్ చేయవో, నీకు నువ్వు చెప్పుకోవో. నేను ఇంకోటి చెప్తున్నా, నా సండే అదే ప్రీచింగ్, కమింగ్ సండే. నువ్వు ఈరోజు ఏ తప్పు చేస్తానా దానికి కారణం నీ మైండ్ మా. నువ్వు స్పిరిట్లో చాలా హోలీ పర్సన్వి. ఫస్ట్ ఇది డిసైడ్ అయితే నీ మెంటల్ రిలమ్ని నువ్వు ప్రాపర్గా ఏమంటారు దాన్ని డ్రైవ్ చేయొచ్చు. చాలామంది ఎందుకు ఈరోజు మనం సక్సెస్ఫుల్ కాలేకపోతానంటే, వాడు సక్సెస్ఫుల్ ఎందుకు అవుతానంటే వానికి తెలుసు వీళ్ళని అక్యూజ్ చేసి నేను అదింపెడితే వీళ్ళే దేవుడు వీళ్ళకి విరోధి, వీళ్ళు ఏమీ చేత కాదు, వీళ్ళలో ఏమీ లేదు. దానికి తోడు మన యొక్క సెన్సెస్ని వాడుకొని వాడు మనకున్న పరిస్థితిని చూపించి భౌతికంగా చూడు నువ్వు ఏమీ లేని వాడివి. వెరస్ నువ్వు బైబుల్ చదివితే నువ్వు చాలా ఎక్స్ట్రాడినరీ మనిషి పిల్లరా. ఇంకా మీకు ఇంటర్నల్ ఏఎల్ చర్చిలో మీరు మామూలుగానే లైక్ మీరు యేసు ప్రభుతో సమానంగా చేస్తాడు దేవుడు మనల్ని. మనిషిగా యేసు ప్రభు ఏమై ఉన్నాడు ఇప్పుడు, ఆ విధంగా మనమై ఉన్నాం. ఓకే, నా పాయింట్ ఏమంటే మీకు నేర్పించాల్సింది వాని యొక్క కొత్త తంత్రాలు ఏంటంటే అక్యూజేషన్. అందుకనే వాడు అక్కడ సక్సెస్ఫుల్ కావడం వల్లనే మనము దేవుని పనులు చేయలేకపోతున్నాం. కాబట్టి ఏమవుతుంది వాడు రివెంజ్ తీసుకుంటాను, దేవుని ప్లాన్ని జరగనీయకుండా. అందుకే దయతో వినండి, మనసులో ఏమై ఉన్నారో అది కాదు. అట్లని చెప్పి నేను పాపం చేస్తానే ఏం కాదులే, నువ్వు పాపం చేస్తే అదే ఇబ్బంది, వాడే అక్యూజ్ చేసేది నేను. కానీ నువ్వు స్పిరిట్లో ఏమై ఉన్నావో నువ్వు దాన్ని సోల్ రిలమ్కి తీసుకొస్తే నీ బాడీ బాగుంటుంది, నీ బిహేవియర్ బాగుంటుంది, నువ్వు బాగుంటావు. ఐ డోంట్ నో ఎంతమంది కంటిన్యూగా కన్ఫ్యూస్ చేస్తారో, ముఖ్యంగా మన స్టేజ్లో ఉండేవాళ్ళని. ఎప్పుడు కూడా చెప్తాను, నేను దేవుని యొక్క ప్రేమతో, నేను దేవునిలా దయాళుణ్ణి, దేవునిలా కనికరపూర్ణుని, దేవునిలా క్షమించేవాడిని, దేవుని నేచర్ నాకుంది, నేను దేవుడు ఒకటే ఉన్నాం ఈ బాడీలో. ఎప్పుడు వరకైతే నువ్వు చెప్పవో, నేను చెప్తున్నా, నువ్వు ఉపవాసాలు చేసుకో, 40 days చేసుకో, 21 days చేసుకో, నువ్వు అక్యూజేషన్ని జయించాలా. అమ్మా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. దయతో అక్యూజేషన్ని జయించాడు. ఓకే, రెండవది నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది, వాడు రెవెన్యూ తీసుకున్న ఒకటైతే ఓకే, రెండవది వాని కోరిక ఎప్పటికీ చచ్చిపోనీలేవాడు. ఏం కోరిక అది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13-14 చదవండి. ఈ రోజు కూడా అదే డిజైరే మన దగ్గర ఉండేది. దాంట్లో మనం ఒకటి అక్యూజేషన్లో మెలకుగా ఉండాలా, దాంట్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం అక్యూజేషన్లో పడకూడదు మన చేతుల్లో. ఎప్పుడు రక్తాన్ని పిలుస్తా ఉన్నాను, రక్తం నా మీద ఉంది, యేసు రక్తం నా శరీరం మీద ఉంది, నా పిల్లలు. యూ హ్యావ్ టు ఫైట్. నువ్వు ఫైట్ చేయాల, నువ్వు ఫైట్ చేయనంటే మాత్రం వాడు విజయం సాధిస్తాడు. ఓకేనా? చదవండి. నేను యెషయా 13-14 చదవండి ఎవరన్నా. చూసారా, ఈ రోజు కూడా అదే డిజైర్ అవ్వదు. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. చూసారా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, చాలు సిస్టర్. ఇప్పుడు వరకు దాన్నే అదే వన్ డిజైర్. ప్రపంచాన్ని చూడండి మీరు, మెయిన్ వానికి ఇప్పుడు కూడా అదే కోరిక ఉందా లేదా, వాడు ఇప్పటికీ అంతే 100% యాక్టివ్గా ఉన్నాడా లేదా. పెద్ద ఉదాహరణ ఇజ్రాయెల్ దేశం. ఆ దేశం లైక్ యూదులు పుట్టిన నుంచి ఎవరితో పుట్టారు? అబ్రహాం గారితో, ఇస్సాకు, యాకు. ఆ రోజు నుంచి మీరు ఆలోచించి బాగా బైబిల్ విన్నారు మీరు, చర్చిలో చాలాసార్లు. మీరు టోటల్ హిస్టరీ తీసుకొని చూడండి, ఇజ్రాయెల్ హిస్టరీ.
వింటున్నారా? ఇజ్రాయెల్ చరిత్ర మీరు చదివితే, హిస్టరీ చదివితే నాకు చాలా ఆనందం వేస్తుంది, చాలా సంతోషం వేస్తుంది. అట్లా ఉండాలి మనం కూడా. ఈవెన్ యేసుప్రభు వారికి తెలియకున్నా ఇంతవరకు కూడా చాలామందికి వాళ్ళ హిస్టరీ చదివితే మీరు సాతాను వారిని ఆ యొక్క దేశంలోనే ఉండకుండా ప్రపంచంలో ఏమంటారు దాన్ని స్కాటర్ అయితేట్లా చేశాడు, విస్తరింపేటట్లా చేశాడు, వెళ్ళిపోయేటట్లా. మీరు చరిత్ర చదివితే 700 BCలో ఫస్ట్ టైం, అప్పటి నుంచే ఇబ్బందులు ఉన్నవాళ్ళు, యాకోబు టైం నుంచి ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. అస్సీరులు రాజు వచ్చి చెదరగొట్టినప్పుడు కొద్దిగా చెదిరిపోయారు, ఒళ్ళంతా పోలేదు కానీ కొంతవరకు చెదిరిపోయారని రాస్తుంది చరిత్ర చదివితే. నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళని తీసుకొని పోయి బబులోన్లో పెట్టేసినాడు. ఆ తర్వాత చరిత్ర చెప్తుంది 70 ADలో ఎంత చెదిరిపోయారంటే వాడికి అంత కోపం వాళ్ళంటే. నాకు నచ్చింది పాయింట్ చెప్తాను మీకు. ఎంత కోపం అంటే భారతదేశం కూడా వచ్చేసారు వాళ్ళు. వాడిని తరిమి వాళ్ళు ఉండకూడదు వీళ్ళు ఈ భూమిలో. ఎందుకంటే ఈ జాతి నుంచి రక్షకుడు రాళ్ళ. వాడికి తెలిసి ఆదాంతో ఏమన్నాడు దేవుడు, ఆదాం అవ్వల మధ్య వీరి సంతానం. వాడి బాధ అబ్రహాంని ప్రేమించాడు, అబ్రహాంతో నిబంధన ఉన్నాడు. ఆ తర్వాత ఇది స్పెషల్ జాతి. అది కాదు ముఖ్యంగా అంట, అదే మనకు ఉండాల్సిన గుణం. వినండి క్రైస్తవులుగా చరిత్ర ఏం చెప్తుంది తెలుసా? 70 ADలో, ఆ తర్వాత 131 ADలో కూడా మళ్ళీ వాళ్ళ కష్టాలు వచ్చాయి. అక్కడ మళ్ళీ ఉండేవాళ్ళు కూడా తరిమేశారు. కానీ స్పెషల్ ఏం తెలుసా, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఎంత చెల్లా చెదురైపోయినా వేరే దేవుణ్ణి ఎవరు పూజించారంట వాళ్ళు. వారు ఇంతవరకు కూడా ఇండియాలోకి వచ్చి గుంటూరులో ఉన్నారు కొంతమంది, విశాఖ ఆ సైడ్ కూడా ఉన్నారు, ఆంధ్రాలో, బాంబే, ఇండియాలో చాలా చోట్ల ఉన్నారు, కేరళలో చాలామంది ఉన్నారు. మీకు తెలుసా? మీకు వినండి, అద్భుతమైన విషయం వారి జీవితంలో ఏమంటే, ఇంత జరిగినా అరే ఈ దేవుడు మాకు ఏం చేశాడు, వింటున్నారా? ఈ దేవుడు మాకు ఏం చేశాడని, ఎందుకు ఈయనకు మేము పూజించాలా, ఇంకా వదులుకోవచ్చు కదా వదులుకోవాలి కదా. యాక్చువల్గా చూస్తే మనం ఎట్లుంటాం క్రైస్తవులు, కొద్ది కష్టం వస్తే వింటున్నారా, కొద్దిగా సమస్య వచ్చేకి మనం వదిలేస్తాం. ముందర చూడండి, ఇజ్రాయెల్ ఈరోజు కూడా వారు ఎంతనా పీడించని వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినానంటే పిల్లలు చరిత్ర చెప్తుంది. సపోజ్ ఇండియాలో వచ్చారు, ఎన్నేళ్ళ క్రితం వచ్చారు? 70 AD అంటే లెక్కేసుకోండి, 1000 సంవత్సరాలు అయింది కదా. మీరు ఏడన్నా చరిత్ర వచ్చి చదవండి, వీళ్ళు వేరే దేవుణ్ణి పూజించారని. ఐ డోంట్ నో ఏం బ్రీడో వాళ్ళు, ఏం జీన్సో వాళ్ళలో ఉండేది, వాళ్ళ జెనెటిక్ మీరు చూసే పిల్లరా. దేవుని తప్ప ఎవరు పూజించారు పిల్లరా. వాళ్ళు ఎక్కడ పోయినా సినగోగు పెట్టుకొని సింపుల్గా సినగోగులో పోయి వాళ్ళ దేవుణ్ణి ఆరాధించేవారు. చరిత్ర చెప్తుంది. అందుకే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేని శక్తి వాళ్ళ దగ్గర ఉంది. చూడండి దేవుడు ఎంత నిజమైనడో, సాతాను ఎంత నిజమో మీకు అర్థమైంది ఈ దేశాన్ని చూస్తే. మీకు అర్థమవుతుందా? ఇజ్రాయెల్ దేశం ఈరోజు కూడా ప్రతి క్షణం యుద్ధంలో ఉంటుంది పిల్లరాదు, కానీ ఓటమి చూడని దేశం. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా సైంటిఫికలీ ఏడన్నా చూసుకోండి, ఏమంటామా చేసి అట్లా తీసుకుని బయట తీసుకురా పోయిరాపో. సరే అయినాను మీరు. సో ఎందుకు ఈ పాయింట్స్ మేము తెస్తున్నానంటే పిల్లరా, ఇజ్రాయెల్ దేశము ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా ఉందంటే ఈరోజు కూడా వాళ్ళు దేవుణ్ణి తప్ప, యెహోవా దేవుణ్ణి తప్ప, అర్థమవుతుంది ఆయన, యెహోవా దేవుని తప్ప ఎవరిని. నేను ఎందుకు ఈ పాయింట్ మీ ముందర పెడతానంటే, మీకు నాకు కొద్ది కష్టం వచ్చేళ్ళకి, కొద్ది సమస్య వచ్చేళ్ళకి మనం కాంప్రమైజ్ అయిపోతాం. అందుకే వర్ధిల్లది దేవుని సమస్యలే, మనమే దేవుణ్ణి వర్ధిల్లని కాంప్రమైజ్ అయ్యి. ఈరోజు చూడండి మీకు తెలిసి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మొత్తం అంతా వాపస్ పిలిచేసుకుంటున్నారు వాళ్ళు. గడియారం మాదిరి దేవుడు పెట్టాడు ఇజ్రాయెల్ దేశం. ఎందుకో తెలుసా, వాళ్ళు పూజించేట్లు చేయాల. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం చరిత్ర నేను చెప్పాను, వినాలైనా మీరు ముందర చూడండి. ఈవెన్ మీరు ఇమాజిన్ చేయండి, ఆరంభం నుంచే మీరు బైబిల్లో కూడా చూసుకుంటే ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తు నుంచి బయట రానిలే ఫస్ట్. ఎందుకు?
యెహోవా దేవుని, అక్కడ కూడా వాళ్ళు యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు. అందుకే చాలా పనిష్ చేసేవాడు సాతాను. ఎక్కడ? ఐగుప్తులు కూడా. మీరు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా మీరు చూస్తే వాళ్ళ ద్వారా నేను పూజింపడాలా. ఈరోజు క్రైస్తవుల ద్వారా పూజింపడాలని కోరిక. అప్పుడేం కోరిక ఉంది? యూదుల ద్వారా నేను పూజింపడాలని ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కదా. మీరు వచ్చేటప్పుడు బయటికి బాలాకు రాజు ఏమంటాడు? వీరిని శపింపజేయాలని బిలామును పిలుచుకొస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఉండకూడదు భూమి మీద, వీళ్ళు నాశనం అయిపోవాలా. స్టార్టింగ్ నుంచి పిల్లరా. మళ్ళీ ఎస్ఆర్ టైంలో చూడండి, ఎస్ఆర్ టైంలో ఏమైంది? నాశనం చేయాలి ఈ జాతిని. అర్థమైందా మీకు? సో ఆ తర్వాత కూడా మీరు చరిత్ర అంతా ఆహాబు రాజు నుంచి ఏ రాజు తీసుకోండి, మీరు వీళ్ళని నాశనం చేసి పెట్టాలని చెప్పేసి వీళ్ళు నాకు పూజించేట్లు చేశాను. మధ్య మధ్యలో సక్సెస్ అయ్యేవాడు. అందుకే ఈ యూదుల మీద కష్టాలు వచ్చేటివి. వాళ్ళు విగ్రహారాధనలో పోయేవాళ్ళు, రాజులు వచ్చి వాళ్ళ మీద ఆక్రమణ చేసేవాళ్ళు, మళ్ళా పశ్చాత్తాపడి వాపసు వచ్చేసేవాళ్ళు, దేవుడు మళ్ళా దీవించేవాడు. మీరు చరిత్ర అంతా చదివితే మీకు ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, సాతాను ఈరోజు కూడా అంతే యాక్టివ్గా వాడు పనిచేస్తాడు. అందుకే మీరు నేనేం చేయకూడదు? విగ్రహారాధనకు పోకూడదు. విగ్రహారాధన గుడికి పోయి టెంకాయ కొట్టడమే కాదు, దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది మనం చేయకూడదు. చూడండి, ఒక వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. చూసారా పిల్లరా, మనము అన్యులుగా ఉండి ప్రభువుని నమ్ముకున్నా కూడా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. అర్థమవుతుందమ్మా? చర్చిలో ప్రతిసారి చెప్పేకుండా ఏదో వేరే వేరే విషయాలు నేర్చుకుంటాం అట్లా చెప్పి ఏందన్నా చేయించడానికి లేదు. చూడండి, కొన్ని విషయాలు నేను చదువుతాను, మీకు చదివిస్తాను. చదువు నేనా? తర్వాత చూసారమ్మా, ప్రతి సంవత్సరము జరుగుతుంది ఈ దేశంలో అగ్నిగుండం దాటించేది. సో మనం ఆ యొక్క పని చేయకూడదు. చాలామంది క్రైస్తవులు తెలియక ఇవి చేస్తూ ఉన్నారు. ఈరోజు అగ్నిగుండాన్ని దాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది చేయకూడదు, ఓకేనా? ఆ తర్వాత శకునం మనము చూడకూడదు, తను తప్పది. కానీ చాలామంది క్రైస్తవులు ఎందుకు తెలియకనో లేకుంటే అది పూజించినట్లే, మనకి పూజించినట్లే పిల్లరా. మన కోరిక ఈరోజు నేను పూజింపడాలా. శకునం మనకు లేదు పిల్లరా. మనం శకునం చూడకూడదు. మనం చూడాల్సింది ఒకే శకునం. ఏందది? దేవుని సమయం. ఆ సమయం దేవుని సమయమా? దేవుని సమయం అయితే మాత్రం దేవునికి వెళ్ళాలి. అది మీరేం చేయాల్సింది. అర్థమైంది? ఆ తర్వాత చదువు నేనా ఫస్ట్గా. చూసారు పిల్లరా, మీ తెలుసా లేటెస్ట్గా మీరు గుర్తుపెట్టే వాస్తు మనం చూడకూడదు పిల్లరా. అర్థమవుతుందా? వాస్తు అని ఇంకేమున్నాయి ఇప్పుడు లేటెస్ట్ అట్లా కుండలి ఏదో రాశి ఫలాలు. మన భవిష్యత్తు, మన జీవితము రాయబడింది ఆల్రెడీ. ఆ యొక్క దీవెనలతో నింపబడి ఉన్నాం. మనం చేయాల్సింది మన నోరు తెరిచి శత్రువుని గద్దిస్తూ ఉండి దేవుడు చెప్పినట్టే చేసుకుంటూ పోతాను. అలా ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ అవుతాం మనం. మనకి ఏది కూడా లేదు పిల్లరా కదా. బైబిల్లో అట్లా చేసి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. నిన్న వారం చూసుకున్న సౌలు మరి కర్ణపిశాసం దగ్గరికి వెళ్ళారు. దురాత్మలతో పీడించబడ్డాడు సౌలు. ఎందుకంటే సౌలు మైండ్ సెట్ అంతా మంచిగా ఉండేవాడు, కానీ ఆ విధంగా చెడిపోవడం జరిగింది పిల్లరా. సో అందుకనే ఇప్పుడు మనం చూస్తే వాడు ఈరోజు కూడా పూజింపబడాలనే కోరిక మనం చూస్తున్నాం, మన దేశంలో చూస్తున్నాం. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, క్రిస్మస్ కూడా జరగనీయకుండా అనేక చోట్ల అడ్డుపడుతున్నారు పిల్లరా. ఎందుకంటే సువార్త చెప్పకూడదు, యేసయ్యను పూజించకూడదు, దేవుణ్ణి పూజించకూడదు, దేవుని దగ్గర పోకూడదు, విగ్రహారాధన. సో ఇవన్నీ ఎందుకు మీ ముందర పెడతా మీకు తెలియవని కాదు.
స్పిరిచువల్ వరల్డ్ చాలా యాక్టివ్గా పని జరుగుతుంది ద్వారా. నిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే రికార్డ్ అవుతుంది అయినా పర్లేదు అనుకోండి, నేను చెప్పాను ఈ గత 15 ఏళ్లలో యేసు ప్రభు ఎవరు అనేది భారతదేశపు పల్లెల వరకు తెలిసిపోయింది. ఏ విధంగా? వేరే విధంగా. అర్థమవుతుందమ్మా? ఆ విధంగా పోలే. దేవుడు చాలా జ్ఞాని, అని తొందరపడేవాడు కాదు, ఏదో భయపడేవాడు కూడా కాదు, ఏదో గరగరగరగని చేసేవాడు కాదు, చాలా సమాధానం ఉండేవాడు. ఆయన కీడులో నుంచే మేలుని తీసుకొచ్చే దేవుడు. నేను వీళ్ళతోనే మాట్లాడుతుంటే వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చింది నిన్న, ఆ బ్రదర్ వాళ్ళ ఏదో నాతో చెప్పుకుంటా అంటే, నేను బ్రదర్ మీరు నెగిటివ్గా తీసుకుంటాను, దీన్ని జస్ట్ ప్లేట్ని తిప్పండి. గత 100 సంవత్సరాల్లో మనం ఎప్పుడు కూడా పోలే వేళ్ళలోకి. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల్లో కొండల నుంచి కింద వరకు తెలిసిపోయింది ఈయన ఎవరని. ఎవరు? యేసు ప్రభు ఎవరని. ఎందుకంటే మనం ప్రీచ్ చేయడంలా, వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారు. తేడా ఒకటే. తేడా ఏం చెప్పండి? ఉల్టా ప్రీచ్ చేస్తున్నారు. పోవద్దండి, ఈయన ఉన్నాడు, ఈయన దగ్గర పోద్దండి, ఈయన దగ్గర పోతే మీరు వెళ్ళిపోతారు వాళ్ళలోకి. ప్రతి చోట తెలిసిపోయింది కదా. దేవుడు కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఎట్లా చేయరు క్రైస్తవులు, మీరు కూర్చోండి నేను చేస్తా, ఎవరితో చేయాలని చెప్పేసి ప్రాపర్గా తీసుకెళ్తాడు. లాస్ట్లో ఆయన ఏం చేయాలా? నేను చెప్తున్నా మీకు ఏం చేయాలో. పరిశుద్ధాత్మ యొక్క గాలి వీచిందనుకో, ఆడ 3000 మంది గుండెలు కొట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? సిలువేసిన వాళ్ళే కదమ్మా. 3000 మంది ఏమన్నారు? అయ్యా మేము ఏం చేయాలో చెప్పయా. ఈ భారతదేశంలో పరిశుద్ధాత్మ గాలి వీచితే అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది. వాళ్ళు గుండెలు బాదుకున్నప్పుడు ఎవడు, ఏ నాయకుడు ఆపలేడు, ఏ పార్టీ ఆపలేదు సారా. ఓ లక్షల సంఘాల స్థలం చాలదు మనకి. మీకు తెలీదా? అమెరికా చరిత్ర ఎత్తి చదవండి, రోమియోల చరిత్ర ఎత్తి చదవండి. రోమియోలే కదా మందిరాన్ని పడగొట్టిండేది, సొలొమోన్ మందిరాన్ని. ఈరోజు ఆ దేశమే ఏం దేశము? క్రైస్తవ దేశంలో. ఎవరి దగ్గర ఈ ఆటలు జరిగేది ఏమంటే, ఒక విషయం ఏమంటే, ఈ మధ్యలో ఎవరైతే చనిపోతారో పాపము వాళ్ళకు ఇది నష్టం. ఏం చేస్తాడు ప్రభు కూడా? ఏం చేయలేడు దీంట్లో. అంటే ఆయన చేస్తున్నాడు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, సాతాన్ యొక్క పనిని మనం చూస్తాను. ఏది వాని కోరిక? ఒకటి అక్యూజ్ చేయడము, వాని చేతిలో పడద్దు. రెండవది ఏంటి? వాని కోరిక చచ్చిపోలేదు. వాని కోరిక ఎప్పటికీ అదే. అందుకే మీకు నాకు బైబిల్ అంటుంది లీడర్స్ కోసము ప్రార్థన చేయమని. ఓకే, అర్థమైందా? లీడర్స్ కోసం మీరు నేను ఎప్పుడు ప్రార్థన చేయాలా. ఓకే, లాస్ట్లో 2-3 విషయాలు నేను చెప్పాలి. ఓకే, ఏ విధంగా దురాత్మలు. ఓకే, ఈ విషయం చెప్తాను క్రైస్తవుల గురించి. నైనా అసలు మా చుట్టూ కూర్చోండి, జాగ్రత్తగా వినంటారా. డీమన్ స్పిరిట్స్ ఎవరిలో ప్రొసెస్ అవుతాయి, ఆ తర్వాత ఎలా అవి పనిచేస్తాయి, అది కొద్దిగా నేను చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా ముందర చూడండి. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తుల్లో దురాత్మలు ప్రొసెస్ కావాలి. మనం లోపల మనలో దురాత్మ శక్తులు ఉండలేవు. దురాత్మ శక్తులు మనుషుల్లో నివసిస్తాయి, జంతువుల్లో నివసిస్తాయి. రెండవది, అవి జంతువుల్ని కూడా వెక్స్ చేస్తాయి. అంటే వెక్స్ అనేది కోపం వచ్చేటట్లా చేస్తాయి. జంతువుల్ని కూడా లైక్ చంపేదానికి చూస్తుంటారు జంతువులు, అవి చేయగలవు డీమన్ స్పిరిట్స్. ఈవెన్ మనుషుల్ని కూడా చేస్తాయి అవి, కోపం తెప్పించేది అవే. కుళ్ళు, క్రోధము, అసూయ, ద్వేషము ఇవన్నీ మనిషిలో కలగజేస్తాయి బయట నుంచి. ఒకటి పొసెస్ కావడం వేరు, ఇంకోటి నీ మైండ్ మీద పనిచేయడం వేరు. మైండ్ మీద ఏం చేస్తాయంటే చాలామందిలో పొసెస్ కారు, ముఖ్యంగా క్రైస్తవులు పొసెస్ కారు. ఎందుకు చెప్తాను మీకు వాకి. కానీ వాడు ఏం చేస్తాడంటే వెక్స్ చేస్తాడు, మనకి కోపం తెప్పించేది, ఇరిటేషన్ తెప్పించేది, కొట్టేటట్లు చేసేది, ఇవన్నీ చేస్తాడు వాడు సోల్లో, మన మైండ్లో. ఈవెన్ జంతువులకు చేస్తాడు. ఓకే, జస్ట్ ఉదాహరణ, 2 ఉదాహరణలు. పొసెస్ కాకుండా వెక్స్ చేయడం అంటే ఏంటి, పీడించడం అంటే ఏంటి? లూకా సువార్త 13వ అధ్యాయము 11, 12, 13 వాక్యాలు చదవండి. లూకా సువార్త 13వ అధ్యాయం ఫాస్ట్గా చదవండి. నేను
యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుడు. 16వ వాక్యం చదవండి సార్. 16వ వాక్యం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు. చూసారా, ఈమెలో పొసెస్ లేదు పిల్లరా. ఎందుకంటే ఈమె ఎవరు? అబ్రహాం కుమార్. కానీ బయట నుంచి వాడు ఈమెను అప్రెస్ చేస్తాను. అందుకే మనం ఎప్పుడైనా అనారోగ్యపడినప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా ఏదో అయిపోయింది ఖచ్చితంగా రెబ్యూక్ చేయాలా. అది ఏ రోగమైనా ఏదైనా అది ఏది కూడా మీరు కాంప్రమైజ్ చేయొద్దండి. హార్ట్ పెయిన్ లేండి, హార్ట్లో నొప్పి, గ్యాస్ ప్రాబ్లంలే అని అట్లే పండుకుండేది. పొద్దున్నే డాట తీరిపోతే సరిపోతుందని వాడు ఆడుకుంటాడు మీ అజ్ఞానాన్ని. నేను చెప్పడంలే అన్నిటికీ వాడే కారణం. చాలాసార్లు మనం తిండి వలన, మన నెగ్లిజెన్సీ వలన మనం ఉంది, కానీ మ్యాక్సిమం వాడే కారణం. సో దయతో ఇది మాట గుర్తుపెట్టుకోండి. ఈమె 18 ఏళ్ళు పొసెస్ ఆమె. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 26వ వాక్యం. 26 చదువు. నేను తొందర మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20. సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని. ఎక్కడుంది ఇప్పుడు? లోపల దయ్యం ఉంది పిల్లరా. ఎందుకంటే అన్నురాలు కాబట్టి. 29:30 నుంచి. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. చూసారా? పొసెషన్ వేరు, బయట నుంచి మీకు ఈ రోగం పెట్టడము, ఇబ్బంది పెట్టడం. అందుకే మీలో నాలో వాడు పొసెస్ కాలేడు. ఎందుకు? 1 యోహాను 4:4 ప్రకారము, 1 జాన్ 4:4 ప్రకారము చదువు. ఫాస్ట్ తీసుకున్నాను కొద్దిగా. ఎవరన్నా 1 కొరింథీ 6 చదవండి సార్. మనలో ఎవరున్నారమ్మా? దేవుడు పిల్లరా. మనలో ఎవరు నివాసం చేస్తున్నారు? దేవుని ఆలయం. మనం 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 కూడా చదివేసేయండి. మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయం. అందుకే దేవుడు సాతాన్ షేర్ చేసుకోలేరు అమ్మా. దేవుడు సాతాన్ ఇద్దరు కలిసి ఉండలేరు మనలో. దేవుడు మాత్రమే ఉంటాడు మనలో. అర్థమైందా? ఆ తర్వాత ప్రాపర్గా మంచిగా మీరు అర్థం చేసుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి ఎవరైనా చదవండి. చాలా ప్రాపర్మైన, చాలా అద్భుతమైన వాక్యం పిల్లరా ఇది. నువ్వు నేను ఎప్పుడు మెడిటేట్ చేయాలి, నేను చెప్పాలా, మీరు నేను కన్ఫెషన్లో ఇప్పుడు అంటేనే వాడు అక్యూజ్ చేసేకి వస్తాడు. ఈ వాక్యం మీకు కంఠస్థమే ఉండాలా. ఏం చదువునైనా వాడిని సాదా రే, నేను నీతిమంతున్నాయి, నేను నీతిమంతుని, రక్తంతో కడబడి నీతి నాకు ఇవ్వబడింది. ఆ తర్వాత సార్ ఎవరు? మీరు నేను నీతి. ఆ తర్వాత మీరు నేను వెలుగు పిల్లరా. ఆ తర్వాత మీరు నేను ఎవరు? క్రీస్తు పిల్లరా. మీరు నేను. బైబుల్ చెప్తుంది. మనకెందుకు ధైర్యం చాలు? వాడు అక్యూజ్ చేశాడు మనం, అందుకే చెప్పం మనం. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇవి తెలియక. నేను వెలుగు, చీకటి ఎట్లా నాలో నివసిస్తుంది? ఆ తర్వాత నేను నీతిమంతున్నాయి అంటే నీతిమంతుడు. నేను సండే చెప్పాను, ఎప్పుడు అనుక్షణము దేవుని ప్రజెన్స్లో జీవించడము రైచియస్నెస్ అంటే. ఓకే, ఆ తర్వాత ఓకే మీరు నేను ఎవరు? దేవుని ఆలయం. ఆ తర్వాత అంటాడు, చదువు నాయన. ఏమంటాడు దేవుడు? చూసారా అమ్మా ఎవరు? ఇది లిటరల్ ప్లర్. ఇది మీరు నేను దీన్ని లిటరల్గా తీసుకోవాలా. ఏదో నల్ల అక్షరాలు లేదు సార్, బైబిల్లో రాశారు లేదు సార్, చదువుకునే రాశారు సార్, అది కాదు బైబిల్. ఇది అమ్మా ఏం రాయబడింది? నేను వారిలో చదువునైనా నివసించి సంచరింతును, వారి దేవుణ్ణి ఉందును, వారు నా ప్రజలే ఉందురు. కావున చూసారా పిల్లరా? సో అందుకే పొసెషన్ ఉండదు మీకు నాకు. కానీ
చాలా డోర్స్ ఓపెన్ అవుతా ఉంటాయి మన జీవితంలో మన మైండ్ ఇవ్వడం ద్వారా. అందుకే శరీర కార్యాల్లో మనం పడకూడదు. కోపం, క్రోధం, ద్వేషం, అసూయ, కుళ్ళు, కాముకత్వం ఇవి వాని యొక్క వెన్యూస్ పిల్లరా. లోపల రాడోడు బయట నుంచి నిన్ను బయట చేసి పెడతాడు. దానివల్ల సిక్నెస్లో పడేస్తాడు నిన్ను, దానివల్ల లేని రోగాల్లో పడే అవకాశం. అందుకే రోగం వచ్చిన వెంటనే నేను ఫైట్ చేయాలా. ఒక పక్కన మందులు తీసుకొని నేను కాదన్నాను, తీసుకొని తీరాలన్నాను, తప్పేం లేదు. కానీ మీ ఫెయిత్లో మీద ఆధారపడదు. యూ హ్యావ్ టు స్పీక్ గాడ్స్ వర్డ్, యూ హ్యావ్ టు టేక్ సోడ్ ఆఫ్ ద స్పిరిట్. నువ్వు హ్యావ్ టు చెప్పాను నిన్న వారం, అంతకుముందు వారం చూసుకున్నాం. ఏది డయాస్టోమా, 2 mouths, ఆల్రెడీ 1 mouth మాట్లాడింది. నా నోరు తీసుకో, వాడు అక్కడే లోబడేది. అందుకే బైబిల్ అంటుంది ఖడ్గం తీసుకొని వాడిని ఎదిరించు. ఓకే, సో ఓకే, టోటలీ మన మిషన్ ఏంటి ఇప్పుడు? సాతానికి విరోధంగా మన మిషన్ ఏంటి? యోహాను సువార్త 20:21 ఫాస్ట్గా చదవండి ఆయన ఎవరున్నా. యోహాను సువార్త 20:21. 5 minutes ఉంది మన దగ్గర. అది మన మిషన్ ఏంటి? మా తండ్రి నన్ను పంపిన రీతిగా మీరు నేను ఎప్పుడు ఈ మాట చెప్పకండి, నా కాలింగ్ తెలియదు. స్పెసిఫిక్ కాలింగ్ నీకు తెలియకపోవచ్చు. నువ్వు పాస్టరా, ప్రాఫెటా, అడ్మినిస్ట్రేటరా, లేకుంటే ఏమో నీకు తెలియకపోవచ్చు. దేవుడు తెలియజేస్తాడు. నీకు ఏదైనా ఇష్టం ఉందో అదే మోస్ట్లీ ఉంటుంది ఆ టైంకి నీకు కాలింగ్. నీకు ఎప్పుడు వాక్యం చెప్పాలంటే నీకు ఏదైనా ఓకే. నా పాయింట్ ఏమంటే ఇక్కడ ఏం రాబడింది నాయన? తండ్రి నా కాలింగ్ అండ్ తండ్రి నన్ను పంపించిన రీతిగా నేను మిమ్మల్ని, అది నా కాలింగ్. అనేక చోట్ల ఈ మాట రాయబడింది. ఎప్పుడు నేను అనకూడదు నాకు తెలీదు, నాకు దేవుడు తెలియజేసినప్పుడు. కొంతమంది ప్రీచర్ కూడా అట్లా ఉంటారు, ప్రార్థన చెయ్యి దేవుడు తెలియజేస్తారులే నీకు. ఓకే, స్పెసిఫిక్ కాలింగ్ ఉండొచ్చు, నేను కాదన్నా. కానీ నాకు జనరల్ కాలింగ్ ఏంటి? తండ్రి నన్ను పంపించిన రీతిగా నేను నింపి పంపించాడు. అందుకే బైబిల్ మనకు డిమాండ్ చేసుకుంటారా. లూకా సువార్త 10:1 చూడండి యేసుప్రభు ఏం చేశాడు. లూకా సువార్త 10 తొందరగా తీయండి ఎవరన్నా. 17వ వాక్యం. చూసారా, యేసుప్రభు టైంలోనే యేసుప్రభు ట్రైన్ చేస్తున్నాడు వాళ్ళకి. ఎందుకు పంపించాడంట? దయ్యములు తీసేదానికి పిల్లరా. అర్థమవుతుందా? దయ్యములు తీసేదానికి అప్పటికే పంపించాడు యేసుప్రభు. ఈరోజు చాలామందికి అసలు దయ్యాలు తీయాలి అనేదే తెలియదు. ఎవరో స్పెషలిస్ట్ వస్తారనుకుంటారు. నంబర్ 1 పని పిల్లరా. సువార్త తర్వాత నెక్స్ట్ పని ఏంటి? దయ్యాలు తీయడం. ఎప్పుడు దయ్యాలు తీయడం వెనకాడకండి. దయ్యాలు తీయడం ఎప్పుడు వెనకాడ. దురాత్మతో ఎవరు ఖచ్చితంగా రెబ్యూక్ చేయండి, పోతాడు, పోవాల్సిందే. పోనని చెప్పి డ్రామాలు ఆడతాడు వాడు, వాడి పనే అది. కానీ నువ్వు చెప్పాలి ఖచ్చితంగా, రెబ్యూక్ చేయండి. ఆ తర్వాత ఏది కూడా భయపడకండి. కొత్తలో మీకు వాడు భయపెడతాడు మీకు చేసి వచ్చిన తర్వాత. అది అబద్ధం, ఊరికే జస్ట్ అంతే మీ సెన్సెస్ మీద. మీరు వాక్యం తీసుకొని నిలబడి అప్పుడు కూడా వాడిని గద్దించి నేను నీతిమంతుని. ఇప్పుడు ఆ అధ్యాయం మీరు చదివితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 నుంచి అది మీకు నోట్లో బైహార్ట్ ఉండాలా. చెప్పాలా, సాతాను మీద అధికారం ఉంది నాకు, నువ్వు నా కాళ్ళ కింద ఉన్నావు, నీ యొక్క ఈ జిమ్ నాకు అది చల్లదు, నా సెన్సెస్ మీద నీ యొక్క ప్రయోగాలు చల్లవు, ఏ స్నామంలో నాశనం అయిపో, నువ్వు దేవుని అగ్నిని విడుదల చేస్తున్నాను, ఏం చెప్తారో చెప్పండి, కానీ దయాలు తీయడానికి వెనకాడదు. ఓకే, ఆ తర్వాత 17 చదివేసేవనైనా మార్క్స్ వార్త 9లో మీరు చూసినట్లయితే అక్కడ కూడా దయాలు తీయడం జరిగింది. అపొస్తలుల కార్యం తీయండి ఎవరైనా 19, 11, 12. అపొస్తలుల కార్యము 19, 11, 12. మార్క్స్ వార్త 9 తీసారా? చదువునైనా 38, 39. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదిలిపోయాయి. చూసారా, దయ్యములు కూడా కర్చీప్తోనే దయ్యాలు పోయినాయంటే లెక్కేసుకోండి మీరు ఎంత పవర్ఫుల్. ఏమంటే మనం ఒకటి వాడు అక్యూజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆడే సగం అనిగిపోయి ఉంటాం మనము. ఇంకెప్పుడైనా దురాత్మల దగ్గర పోయినా ఏడుంటుంది మనకి ధైర్యము? ఆల్రెడీ దినమంతా
దాంట్లో ఇట్లే ఉంటాం, వంకాయ మాదిరి. ఎప్పుడైతే నువ్వు నోట్లో వాక్యం పెట్టుకుంటావో వాడు నీ ముందు నిలబడ్డావు, ధైర్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ప్లస్ అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా తీసేదానికి ఉన్నావు దయ్యాలని. ఓకేనా? ఆ తర్వాత మీరు చూస్తే మత్తయి సువార్త 28:18 మీకు తెలిసిన విషయం. యేసుప్రభువు ఏమన్నాడు? సర్వాధికారము నాకు ఇవ్వబడింది, ఇప్పుడు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. యోహాను సువార్త 14:12 ఏం రాబడింది? నేను చేయు కార్యములన్నీ మించిన కార్యములు చేయదన్నాడు యేసుప్రభు. ఓకేనా? అందుకే మార్కు సువార్త 16 ఏమన్నాడు? సువార్త ప్రకటించుడి దయ్యాల్ని. ఇది మన మిషన్ ప్లారా. ఎవరు తొలగిస్తారు దయ్యాల్ని? మీరు నేనే, అన్యులు కాదు, అవిశ్వాసులు కాదు. ఓకే? అందుకే మీరు నేను అనుక్షణం ఏదాన్ని ధరించుకొని ఉండాలా? లాస్ట్ పాయింట్, సర్వాంగ కవచం. ఎలా ధరిస్తారు సర్వాంగ కవచము? ఆటోమేటిక్గా నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు సర్వాంగ కవచం నీకు తెలియకుండానే వచ్చి ఉంది. ఇప్పుడు ధరించుకోవడం అంటే ఏంటి? నువ్వు దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఎట్లా రికగ్నైజ్ చేస్తావు? నువ్వు చెప్పడం ద్వారా. ఎందుకంటే నీ మైండ్ ఒప్పుకోదు, నీ మైండ్ సెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. చూసేదా? అందుకని నీ నోరు తెరిచి ఆ యొక్క ఆయుధాలు నీ మీద ఉన్నాయనేది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలా, చెప్పాలా. ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్, ఐఎమ్ anointed of God in Christ Jesus, God has anointed me to cast out spirits, evil spirit. ఎప్పుడైతే నువ్వు నీ మైండ్కి చెప్తావో, పరిస్థితి వచ్చినప్పుడు నీ మైండ్ అపోజ్ చేయదు. నీ మైండ్ అంటుంది ఎస్ రెడీ, నేను స్పిరిట్తో కలిసి ఉన్నా. నీ బాడీ అంటుంది ఎస్ పదాం పా ముందుకి, చేస్తాం పదా, అద్భుతం, దయాలు తీస్తాం పదా, ఎస్ ఈ సిస్టర్కి బాగాలేదు ప్రార్థన చేస్తాం పదా, అయ్యో ఈమెకు బాగాలేదంటే నేను ఫోన్లో నేను ప్రార్థన చేస్తాను. మీరు నేను వాలంటీర్గా ఉండి ఇప్పుడు మినిస్ట్రీ అది అయిపోతుంది పిల్లరా. ఇప్పుడు ముందు మాదిరి లేదు. ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెట్టు, ఆడ అందరూ వస్తారు. తెలుసు కదా పరిస్థితి ఇండియాలో ఏం పరిస్థితి ఉందో. ఇప్పుడు ఏందో తెలుసా? ఫోన్లో ప్రార్థన చేయడము, ఎవరైనా అనారోగ్యం ఉంటుంది అని నాకు ఆఫీస్లో ఎవరైనా అనారోగ్యం ఉంటే పక్కన ప్రార్థన చేస్తాను చేయబెట్టి జస్ట్ చేస్తానండి. ఎందుకు భయపడతారు? ఎందుకు సిగ్గుపడాలి? ఆయన చెప్పాడు ఏమని నేను చేస్తాను, అది నీకు ఉండాలా. కానీ మేం చెప్తున్నా వీటన్నిటి వెనకాల ఉండేది ఏంటంటే, మీరు నోరు తెరిచి మీరు సర్వాంగం ధరించుకోకుండా ఉంటే, వాగ్దానాలు చెప్పుకోకుంటే మాత్రము మినిస్ట్రీ మీరు చేయలేరు, మీ చేత కాదు. ఆయన ఎంత ఇచ్చే ఆయనే లోపల ఉన్నా కూడా మీరు ఏది కదలనీరే. మీ నోరు గిన మూతపడి ఉంటే, నోరు బాగా తెరిచి వాక్యం చెప్తారు. సో అది వన్ ఆర్జిన్, అది వన్ డిజైర్ ఎప్పటికీ లాస్ట్ వరకు పెట్టుకుంటాడు వాడు. ఇంకా వదిలేదు. అందుకే మనం అన్నీ అరెస్ట్ చేసి పెట్టాలి. ఓకే? ఇజ్రాయెల్ దేశాన్ని మర్చిపోకండి. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు తెలుసా? ఎంత స్కాటర్ అయిపోయినా, ఎంత కష్టాలు. హిట్లరు మిలియన్స్ల మందిని కాల్ చేసినాడు పేరా. వాళ్ళు ఎప్పుడు చెప్పలే యెహోవా దేవా ఆడున్నాను, నువ్వు ఉంటే ఎందుకు ఇది జరుగుతుందని తెలుసా? అందుకే ఈరోజు ప్రపంచంలో టాప్గా పెట్టుకున్నాడు దేవుడు ఆ దేశాన్ని. మనందరూ చూస్తానే వింటానే ఉన్నాం వాళ్ళ గురించి. కొద్ది రోజుల క్రితమే యుద్ధమాయ, ఎవ్వడు కదలలేరు పేరా వాళ్ళని. అంత పవర్ఫుల్ కంట్రీ. ఎందుకంటే దేవుని తప్ప ఎవరిని వాళ్ళు పూజించరు. మీ ముందు నాది ఏది వచ్చినా మనం దేవుణ్ణే పూజించాలి. ఎన్ని కష్టాల్లో ఏమైనా, అనారోగ్యాలు ఏమైనా, ఏ సమస్యలు ఏమైనా మనము యేసయ్యను పరిశుద్ధాత్మని బాధపెట్టకూడదు, యేసయ్యని శంకించకూడదు. బంధువులతో కలవాలా, ప్రేమించాలా, దయ చూపాలా, దగ్గర తీసుకోవాలా, ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలా. కానీ మనకు ఒకే దేవుడు యేసు ప్రభు మాత్రమే ప్రభు. తల దించకూడదు పిల్లలు ఎదుట, వేరే వాళ్ళు ఎదుట. అర్థమైందా? దెబ్బలు తిని వస్తాం కానీ తల దించకూడదు మనం. ఓకే? ప్రార్థన చేసుకుంటాం. తండ్రి నీ కృతజ్ఞతలు ముఖ్యంగా మా ప్రియులైన బ్రదర్ మూర్తి గారిని బట్టి, దెబరా సిస్టర్ని బట్టి, వీరి వివాహ దినం ఈరోజు వీరిద్దరిని మీరు దీవించిన విధానము, వీరి జీవితాల్లో మీరు చేస్తున్న మేలులు, వీరు కూడా ఎన్నో కష్టాలే వెళ్ళారు. ఇప్పుడే విన్నట్లుగా ఏమాత్రం తల దించకుండా తండ్రి నిన్ను గట్టిగా పట్టుకొని మేము ముందుకు వెళ్తున్నా, ఖచ్చితంగా నువ్వు సమస్య నుంచి బయటపడేస్తావు. కృతజ్ఞత తండ్రి. ముగ్గురిని మేము ఆయన మీ చేతుల్లో పెడుతున్నా, మీ పరిశుద్ధ రక్తం దాస్తున్నా. మీ యొక్క వాక్యంలో 2 రాసినట్ల వాగ్దానాలన్నీ వీళ్ళ జీవితంలో నెరవేర్చబడును గాక. వీరు అన్ని మేలులు కలుగుందురు గాక. వీరి ఆస్తి ఐశ్వర్యం కలుగుందురు గాక. అబ్రహాం ఆశీర్వాదాలన్నీ అనుభవించుదురు గాక. వాగ్దానాన్ని అనుభవించుదురు గాక. వీరు అప్పిచ్చేవారుగా ఉందురు గాక, అప్పు తీసుకునేవారుగా ఉండరు గాక. నైనా వీరి కుమారుడు శామ్యూల్ ఎల్లప్పుడూ దేవుని కొరకు జీవించుదురు గాక. సువార్త ప్రకటించుదురు గాక. దురాత్మలు పారద్రోలుదురు గాక. రోగుల్ని స్వస్థపరచుదురు గాక. అద్భుతాలు, సామర్థ్యమైన కార్యాలు వీరి ద్వారా జరుగును గాక. వీరు గొప్ప సాక్ష్యంగా ఉందురు గాక.
ఈ పరిశుద్ధ రక్తంలో ఈ ముగ్గురు దాస్తున్నాం. వీరికి సంబంధించిన ప్రతిదీ యేసు రక్తం కిందకి తీసుకొస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తునామములో వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక సహవాసము ముఖ్యంగా బ్రదర్ మూర్తి కుటుంబం మీద, మనందరి మీద, మన సంఘం మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడును గాక.